గారు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ నివాసంలో నరేందర్ రెడ్డి గారు ఆయన సతీమణి ఆయన బావమరిది వాళ్ళు ఉన్నప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేసినప్పుడు దొరికిన కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టిన దాదాపుగా 40-50 కోట్ల రూపాయల లెక్కలకు సంబంధించిన డైరీలు దొరికితే హుటాహుటిన మహేందర్ రెడ్డి గారు ఆదేశాలు అందుకొని కొంతమంది పోలీసు అధికారులు అక్కడికి వెళ్లి డైరీలో కొన్ని పేజీలు చించేసి నగదును పోలీసుల వాహనాలలో తరలిస్తే అలాంటి వాళ్ళు ఇవాళ మొత్తం వ్యవహారాన్ని ఈ ప్రాంతంలో ఒక విష సంస్కృతిని ప్రవేశపెడితే ఎందుకు పోలీసు అధికారులు మిన్నకుట్ట ఉన్నారు? ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు రాష్ట్ర ఎన్నికల అధికారికి దాదాపుగా మిగిలిపోయిన కాగితాల లెక్కలేసే మద్యం సరఫరాకు సంబంధించిన వివరాలే కాకుండా 5 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి అధికారికంగా నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదిక మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చర్యలు తీసుకోకుండా ఆ వివరాలు పత్రికలకు విడుదల చేయకుండా దానికి ఒక కవరింగ్ లెటర్ పెట్టి కేంద్ర ఎన్నికల అధికారికి పంపించిండు. కేంద్ర ఎన్నికల అధికారికి పంపించి దాదాపుగా వారం రోజుల పైన జరిగింది. ఎందుకు కేంద్ర ఎన్నికల అధికారులు ఇక్కడ విచారణకు రాలేదని నేను అడుగుతున్నా. కేంద్ర ఎన్నికల అధికారులు కొడంగల్లో నిష్పక్షపాతంగా కోట్ల రూపాయలు దొరుకుతాయి ఎందుకు రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రత్యక్ష విచారణకు ఇక్కడికి రాలేదు? ఎన్నికల ప్రధానాధికారికి బాధ్యత లేదా? రజత్ కుమార్ గారు మేం నిరసన తెలపడానికి పిలుపిస్తే మీకు రేవంత్ రెడ్డి వల్ల ఇబ్బందులున్నాయని రేవంత్ రెడ్డిని ముందస్తు అరెస్టు చేయమని ఏం చర్యలు తీసుకున్నామని చెప్పి డీజీపీ గారిని వివరణ అడిగినావు కదా. నీకు మేం ఫిర్యాదు చేసిన, నేనే వ్యక్తిగతంగా ఫిర్యాదు చేసిన. నా ఫిర్యాదు మీద మీరెందుకు విచారణకు రాలేదు? మీరు ఏమి ఎన్నికల బాధ్యతలను నిర్వహిస్తున్నారు? కోట్ల రూపాయల నగదు దొరికి కోట్ల రూపాయల ఖర్చుల వివరాలు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నీకు ఇచ్చినప్పుడు ఆ వివరాల మీద పోటీ చేస్తున్న అభ్యర్థిగా నేను కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అరే ఉండండి నాయన నోరు మూసుకొని చెప్పేపు లీగల్ సెల్ అధికారులు నీకు అధికారికంగా ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదులను మీరెందుకు పరిగణలోకి తీసుకోలే? మీరెందుకు ఈ నియోజకవర్గంలో విచారణకు రాలేదు? అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి వసతులు కల్పించి అవకాశాలు కల్పించి మమ్మల్ని నిర్బంధించి మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి మా మీద అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి ఇంట్లో పడుకున్న నన్ను మా కుటుంబ సభ్యులు ఉన్న మగ పోలీసులను తలుపులు పగలగొట్టి లోపలికొచ్చి ఈడ్చుకపోతుండ్రంటే రజత్ కుమార్ గారు మాకు హక్కులు లేవా? మా హక్కులను కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా? కేంద్ర భద్రతా బలగాలతో రక్షణ కల్పించు ప్రాణహాని ఉన్నదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా మీరు ఆదేశాలను తుంగలో తొక్కినా కూడా నేను మాట్లాడలేదు. డీజీపీ గారు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన నేను ఎక్కువ తక్కువ ఆరోపణలు చేయలేదు. ఇవాళ తెలంగాణ సమాజమా ఆలోచన చెయ్యండి. కొడంగల్ నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలను అక్రమాలను అధికారులను పోలీసు అధికారులను ఎన్నికల నిర్వహణ అధికారులు ఏ రకంగా చంద్రశేఖరరావు గారు ఒత్తిడికి లొంగి నరేంద్ర మోడీ గారి మద్దతుతో ఈ రాష్ట్రంలో ఎన్నికలు అనేది ఒక ప్రహసనంగా తయారయ్యి ఈ రోజు చంద్రశేఖరరావు గారిని తిరిగి ముఖ్యమంత్రిగా కొనసాగించడానికి మోడీ గారు కేసీ గారు కలిసి ఏ రకమైన కుట్రలు కుతంత్రాలు చేస్తుందో మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ టీఆర్ఎస్ సభ పెట్టుకుంటే వాళ్ళ సభకు రక్షణ కల్పించండి. మాకు నిరసన తెలిపే హక్కు ఉంది. మమ్మల్ని అక్రమ నిర్బంధాలు అక్రమ కేసులు పెడుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో మాకు నిరసన తెలుపుకునే హక్కు ఉంది. ఎన్నికల అధికారి ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్
144 సెక్షన్ ఇంపోజ్ చేసిన కొడంగల్ నియోజకవర్గంలో అన్నారు. నేను అడుగుతున్న అధికారులారా, 144 అంటే నలుగురు మించి నలుగురు గుమిగూడకూడదు. టీఆర్ఎస్ వాళ్ళు 100 వాహనాల చౌరస్తాలలో చేరి పోతున్నారు కదా. 144 సెక్షన్ ఒక కాంగ్రెస్ వాళ్ళకి పెట్టి టీఆర్ఎస్ వాళ్ళకి పెట్టకుండా చట్టం లెక్క నన్నుందా? ఇవాళ 100 వాహనాల 144 సెక్షన్ కొడంగల్ ఇంపోజ్ చేసినప్పుడు కేసీఆర్ ఎట్లా సభ నిర్వహిస్తాడు? కొడంగల్ చౌరస్తాలో 100 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఎట్లా గుమిగూడతారు? ప్రతి గ్రామంలో 100 మంది కార్యకర్తలు ఎట్లా గుమిగూడతారు? మీరు పెట్టిన 144 సెక్షన్ మీకన్నా అర్థమవుతుందా? అసలు మైండ్ అప్లై చేస్తున్నారా? 144 సెక్షన్ అనేది వ్యక్తికి సంబంధించింది కాదు, వ్యవస్థకు సంబంధించింది. ఎక్కడ కూడా నలుగురికి మించి గుమికూడకూడదు. మరి 15,000 మందితో కేసీఆర్ కోస్గి చౌరస్తాలో గుమిగూడింది కదా. 144 సెక్షన్ ఉల్లంఘించిందని కేసీఆర్, హరీష్, ఇతర నాయకుల మీద మీరు కేసులు పెడతారా? నిన్న హరీష్ రావు గారు